ఇప్పుడు నాకు డౌట్, సీరియల్ కి మీరు మ్యూజిక్ చేసినప్పుడు మూవీ కంటే ప్రతి చిన్న బిట్ మీరే చేయాలి. అవును సీరియల్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది కదా, ఒక 5-6 ఇయర్స్, మోర్ దెన్ 5-6 ఇయర్స్ అవును ఉంటుంది. అవును సో అంతకాలం కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అదంతా మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వాలా అప్పట్లో. అప్పట్లో? ఇప్పుడు ట్రాక్స్ వేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఫస్ట్ మేము అంతరంగాలు చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవును. వాసురావు పాటలు చేశాడు. అంతకుముందు మొదలు పెట్టింది మేము నరసరాజ్యం, ఫస్ట్ నేను చేసింది. ఓకే. ఈటీవీ ఫస్ట్ సీరియల్ అదే. ఇక నెక్స్ట్ వీక్ రేపు 3వ తారీఖు ఆగస్టు 3 30 years సెలబ్రేషన్ ఆఫ్ ఈటీవీ. నేను కూడా అటెండ్ అవుతున్నాను. చూస్తుండగా 30 years అయిపోయింది. 30 years. సో అదేంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1.5 years చేశాను నేను. అందరూ బెస్ట్ మ్యూజిషియన్స్ తో. అలాగే అనుబంధం అలాగే చేసాం, పోపులు పెట్టి అలా చేసాం. తర్వాత ఇది బాపు గారిది భాగవతం, శ్రీ భాగవతం ముందు పోలేంది గారు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత నేను 3 ఏళ్ళు కంటిన్యూ చేశాను. సో అప్పుడు అలా ఉండేది. తర్వాత మెల్లగా ఇప్పుడు ఓన్లీ సాంగ్ ట్రాక్స్ ఇక అలా. కానీ సార్ ఇప్పుడంటే మీరు అన్నట్లుగా ట్రాక్స్ గానీ అప్పట్లో అంతరంగాలు అసలు మామూలుగా అప్పటికి ఇప్పటికి ఎవరైనా వైఫ్ ని ఏడిపించాలంటే కూడా హస్బెండ్ చాలా వరకు కామెంట్ చేసుకుంటూ పాడే సాంగ్ అదే అంతరంగాలు. అంటే సాంగ్స్ అన్ని వాసురావు చేశాడు. వాసు నేను చాలా మంచి ఫ్రెండ్స్, ఎస్రాజేశ్వర అబ్బాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేశాను. మా ఇద్దరికి అవార్డు ఇచ్చారు, సాంగ్స్ కి ఆయనకి ఇచ్చారు, వార్తా అవార్డ్స్ అని ఇచ్చారు అప్పట్లో. సో ఇవన్నీ నాకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ చేసుకోవడం. మొత్తానికి సార్ మీకు ఈటీవీతో మాత్రం చాలా పెద్ద అనుబంధం మీది. ఒక పక్క సీరియల్స్ అండ్ అట్ ది సేమ్ టైం బాలు గారితో ప్రోగ్రామ్స్, స్వరాభిషేకం లాంటివి, అండ్ బయట కంట్రీస్ కి వెళ్ళినప్పుడు కూడా మీరిద్దరు అసోసియేట్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ చేశారు. సో ఆ టైంలో కూడా మీకు ఆఫర్స్ అయితే చాలా గట్టిగానే వచ్చాయి అనుకోవచ్చు. ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఉండేవారు అప్పుడు. నాకు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా కన్నా ప్రైవేట్ సాంగ్స్ ఎన్నో చేశాను. కానీ బయట టాక్ ఎలా ఉండేదంటే అప్పట్లో ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ సడన్ గా ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోయారు? కారణం ఏం లేదు, నేను మొదటి నుంచి పిఆర్ అనేది నాకు జీరో. పిఆర్ ఎప్పుడు మెయింటైన్ చేసేవారు కాదు, ఇండస్ట్రీలో అదే కదా మెయిన్. సరే అంటే మాకు అలవాటు అండి, మా గోఖలే గారు మా ముందు తరం, మా బాబాయిలు ఇద్దరు అసలు వాళ్ళిద్దరికి టెలిఫోన్ కూడా లేదు. నో టెలిఫోన్. వర్క్ ఉంటే కారు వచ్చి తీసుకెళ్లేది, వర్క్ లేకపోతే ఇంట్లో ప్యాక్ ఆడుకునేవాళ్ళు సరదాగా. మాకు అది అలవాటు అయిపోయింది. అంటే వర్క్ ఉంటే వెళ్ళిపోవటం, వర్క్ లేకపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం. అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఏమండి నాకు అవకాశం అండి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఇండస్ట్రీ సక్సెస్ వెనకాలే పరిగెడుతుంది ఎనీ టైం. సక్సెస్ లేకపోతే వాడి దగ్గర కూడా రాడు, అది నాకు బాగా తెలుసు. అందుకని బట్ ఐ బిలీవ్ జిఓడి అండ్ డిఓజి, ఈ రెండే నేను ఎప్పుడు నమ్మేది. జిఓడి ఓకే, డిఓజి అంటే కుక్కకి మనమేం పెట్టక్కల్లా, అన్నం పెట్టక్కల్లా, ఇలా ప్యాక్ చేస్తే తోకొప్పుతుంది, మనం చనిపోతే 12 రోజులు భోజనం చేయదు అది. సో మిగతా వాళ్ళు ఏముంది, ట్రైన్ జర్నీ, ట్రైన్ ఇంకంగానే హలో అంటాం, దిగేప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతాం. సూపర్ సార్, బాగా చెప్పారు. అందుకనే నాకేంటంటే ఐ బిలీవ్ గాడ్, ఆయన మనకి ఏది ఇస్తే ఆ వర్క్ చేసుకోవడం. వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం, ఎందుకంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కదా. సో అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ రైట్ నౌ? ఇప్పుడు ఇవాళ ఒక పాట ఫినిష్ చేశాను, రమ్య బెహ్రా పాడింది, చాలా బాగా పాడింది. మళ్ళీ ఇంకొకటి అంటే నాకు ఎలా ఉంటాయంటే రకరకాలుగా వస్తాయి సబ్జెక్ట్స్. ఇప్పుడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వరల్డ్ ఫేమస్, అక్కడి నుంచి దగ్గర 3000 మంది డాక్టర్స్, వరల్డ్ ఫేమస్ డాక్టర్స్. ఆ కాలేజీ నేను టైటిల్ సాంగ్ చేసి ఇచ్చా. ఏ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు నన్ను చాలా గౌరవంగా చూస్తారు. సార్ మా కాలేజీ ఎంత మంచి పాట చేసి ఇచ్చారు, బాలు గారు పాడారు. అలాగే జేఎన్టీయు అనంతపురం, బాలు గారు చదువుకున్న కాలేజీ అది, దాని టైటిల్ సాంగ్ చేశానండి, బాలు గారు పాడారు. అలాగే గుంటూరు మెడికల్ కాలేజ్ టైటిల్ సాంగ్, అప్పుడు బాలు గారు వెళ్ళిపోవటం వల్ల చరణ్ చేత పాటించా. ఇప్పుడు జిఎస్ఎల్ కళాశాల 100 acres లో కాలేజ్ అండ్ హాస్పిటల్, భాస్కర్ రావు, గన్ని భాస్కర్ రావు, దాని టైటిల్ సాంగ్ చేస్తున్నా. సూపర్. కాలేజెస్ కి చెప్తున్నా నేను. తర్వాత వేమన శతకం పద్యాలు కదా అవి, వేమన శతకం పాటల రూపంలో చేసి అమెరికాలో
బాగా హిట్టే. ఓకే. సో రకరకాలు ఉంటాయి నావే. పాటలు అంతా పక్కన పెడితే కొన్ని ట్యూన్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామరాజ్యం లాంటి మూవీకి ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చారు. అద్భుతం. అసలు అద్భుతమైన సాంగ్స్. కానీ అందులో మీ వర్క్ కూడా ఏదో ఉందని విన్నాను. 2 శ్లోకాలు చేశాను. ఓకే. బాపు గారు ఎందుకు అడిగారంటే సెట్టింగ్ అప్పటికప్పుడు అడిగితే రాజా కొంచెం బిజీగా ఉన్నారు, మాకు ఇమీడియట్ గా కావాలి శ్లోకాలు. అలా చేయొచ్చా సార్? అంటే ఆయన టాప్ మోస్ట్ నిజంగా చేయకూడదు, అంటే నా మనసు ఒప్పుకోదు. కానీ బాపు గారు అంటే నాకు దేవుడు కింద లెక్కే. బాపు గారు, రమణ గారు ఎన్నో సినిమాలు నేను వర్క్ చేశాను కీబోర్డ్ పేరుగా. అందుకని నేను తప్పకుండా గురుగారు నేను చేసిస్తాను. కానీ టైటిల్స్ లో కానీ ఎక్కడైనా సరే రాజా కానీ నేను చేశానని చెప్పొద్దు. ఓకే. అని చేసి మాళవికను శ్రీనిధి చేత పాడించాను. అంటే మొట్టమొదటిసారి లవకుశలో రాముడిని చూస్తారు, ఆ శ్లోకాలు చేసి ఇచ్చాను. ఓకే. అలాగే కొన్ని డబ్బింగ్ మూవీస్ లో కూడా నా పేరు ఎద్దని చెప్పా, సతీ లీలావతి ఇళయరాజా మ్యూజిక్. అవును, నేను చేసిన నేను పాడించడమే కదా, నాకు ఇష్టం లేదండి డబ్బింగ్ అది ఉంది. అలా కొన్ని సినిమాలకి వేయించుకోవాలా. అమ్మోరు సినిమా సూపర్ హిట్ సినిమా అది చాలా. దాంట్లో ఒక పాట చేయమని ఎంఎస్ రెడ్డి గారు నన్ను అడిగారు. బాలు గారు, జానకి గారు ఒక 2-3 సార్లు వస్తుంది పాట. దానికి కూడా చెప్పాను, సార్ దయచేసి నా పేరు వేద్దాం, అమ్మ మీకు అడిగారు పాట చేసిస్తా, అంతవరకే. అలా కొన్ని సినిమాలకి నేను నా పేరు వేయకుండా చేసిన కొన్ని ఉన్నాయి. ఓకే. అసలు బాగుంది సార్. పాటలు పాడి పాటలు మ్యూజిక్ ఇచ్చి కూడా మీ పేరు తీసుకోలేదు కొన్నిటికి. అది కూడా మళ్ళీ మీరు చెప్పిన మూవీస్ అన్ని కూడా చాలా పెద్ద హిట్ మూవీస్ అన్ని కూడా. దాంట్లో ఇంకోటి ఉంది, సినిమా కాదు అది, భైరవ ద్వీపం రామారావు చేతుల మీద ఓపెనింగ్ అయిన ఆయనకి విపరీతం నచ్చాయి పాటలు. నచ్చిన తర్వాత ఆయన దగ్గర రామచంద్రరావు అని ఉండేవారు, ఆయన పిఏ. ఓ రోజు ఫోన్ చేశారు, పెద్ద ఆయన నీతో మాట్లాడతారు. అప్పుడు ఇంకా మొబైల్స్ లేవు. అయితే బాబు మీరు ఎవరబ్బాయి అని, నాగేశ్వరరావు అంటే గోకులగిరి అన్నగారు కదా. అవునండి. రమేష్ మీకు ఏమవుతాను? మా అన్నయ్య అండి. వెరీ గుడ్ బాబు, మాకు నువ్వు రేపు పొద్దున రావాలి, విశేషాలను ఆయన మాట్లాడతాను. ఆయన ఇచ్చారు. కాదు సార్, నేను పుట్టింటి గౌరవం కృష్ణ గారు సౌందర్యది రీ రికార్డింగ్ జరుగుతుంది, సండే వస్తాను సార్, ఏమనుకోవద్దు మాట పెద్ద అని చెప్పండి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నన్ను ముందు మీ నాన్నగారు బాబాయ్లు చాలా పొడుగు కదా, మీరు చాలా పొట్టే అన్నారు. మా అమ్మగారు పొట్టే అండి. అదే మా అన్నయ్య నేను యావరేజ్ హైట్. మెల్లగా అప్పుడే న్యూలీ మ్యారీడ్ అయినా లక్ష్మీ పార్వతి గారు పరిచయం చేశారు. అక్కడ ఎదురుగుండా శ్రీకృష్ణుడు ఇది ఉంది కదా నాది, వీళ్ళ చిన్నాన్న గారు తయారు చేశారు. అదే మాయాబజార్ బాలయ్య బాబుకి 5-6 సినిమాలు వరుసగా పాడినవి రమేష్ పాడాడు. వీళ్ళ అన్నయ్య చాలా పెద్ద ఫ్యామిలీ వీళ్ళది. నాకు వీళ్ళు 3 తరాలుగా బాగా తెలుసు. మంచి కాఫీ ఇచ్చారు. తర్వాత రాఘవేంద్రరావు నేను మోహన్ బాబు గారిని పిలిచారు. పిలిచిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. బాగా గుర్తు ఆ సీన్. ఆయన ఇంట్లో అక్కడ బంజారా హిల్స్ లోనే అవును, ఇక్కడ పక్కనే రోడ్ నెంబర్ 13 అనుకోండి. ఇప్పుడు అది అపార్ట్మెంట్ అయిపోయింది. అదే 2 సింహాలు కూడా ఉండే. అవునవును, ఇప్పుడు అది లేదు, అపార్ట్మెంట్. పిలిచినప్పుడు వెళ్ళి కలిసాను, నమస్కారం సార్, కాఫీ అంతా. సాయంత్రం మనం 4 o'clock మీట్ అవుదాం. 4 అంటే 4 అయినా ఆయన టైమింగ్స్ నాకు తెలుసు. పంచువాలిటీ. దాంతో వెళ్ళాం. ఇలా బాలయ్య బాబు, హరికృష్ణ బాబు అందరం కలిసాం. నాన్నగారు పిలిచారు, దేనికైనా వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత అప్పుడు అందరం కూర్చున్నారు, మీరు మన తెలుగుదేశం పార్టీకి మీరు సాంగ్స్ చేయాలి. ఓ సూపర్. అంటే ఆయన లాస్ట్ టైం సీఎం అయిన దానికి ముందు ఇది, అంటే మేబీ 95, 96 అనుకుంటా, ఆ ప్రాంతాలు అనుకుంటున్నాను. నేను సార్ ఏమనుకోవద్దు, నేను ఇంతవరకు ఎవరికి ఓటు వేయలేదు, ఇంతవరకు ఓటు హక్కుని అసలు వాడుకోలేదు. అంటే నేను ఇదని కాదు, నాకు ఎందుకో పాలిటిక్స్ అంటే అంత నాకు ఇష్టం ఉండదండి, మీరంటే చాలా గౌరవం, అంతవరకే. గట్టిగా నవ్వేశారు. ఐఎమ్ సీయింగ్ గోఖలే ఇన్ యూ, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నాను. అంటే పక్కన వీళ్ళందరూ కోపంగా చూస్తాను, వీడేంటి ఇంత ఉన్నాడు, ఆయనతో అలా మాట్లాడతాడు. నేను ఉన్న మాట చెప్పడం తప్పేముంది. తప్పేముంది అంటే ఇంకొకసారి
ఈయన రామచంద్ర అదేంటే నువ్వు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సార్ నేను ఒక మాట చెప్తాను సార్, నా పేరు వేయకండి, సింహ గర్జన దాని పేరు. ఓకే, నేను చేస్తాను సార్. మీరున్న నాగేశ్వరరావు, గుమ్మడి గారు, రంగారావు, మీరు అందరూ అంటే మా బాబాయిలంతా మీరు అంతే, మాకు మీరంటే చాలా గౌరవం, నాకు చేస్తాను సార్ అంతే. మెడ్రాస్ పంపించారు. అక్కడి నుంచి మోహన్ బాబు గారి ఆఫీసులో ముందు కూర్చున్నాం. దాని తర్వాత తిరుపతి పంపించారు, అక్కడ కంపోజింగ్. దాని తర్వాత బాలు గారు కుదరట్లేదు సార్, ఆయన పాటలేదు. నో యు ఆర్ ది మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఎవరు కావాలంటే పాడించండి. మనం మిగతా అందరి చేత 6 రకాల పాటలు, ఒక దాంట్లో ఒక బుర్ర కథ, రకరకాలు చేశా. అయిన తర్వాత ఆయనకి చాలా నచ్చాయి. నన్ను హక్ చేసుకుని ఆశీర్వదించి, నా బాగా గుర్తు ఒక గొప్ప ఇది ఏంటంటే, వెండి పళ్ళల్లో నాకు పట్టుబట్టలు పెట్టి 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు నాకు, నా రెమ్యునరేషన్ కింద. అది జీవితంలో మర్చిపోలేని ఒక, అలా రామారావు అంటే ఇష్టపడ్డారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన క్యాన్వాయ్తో కూడా ఆయనతోనే వెళ్ళాను నేను. తర్వాత 2-3 సందర్భాల్లో కలిసాం. లాస్ట్ మేము కలిసింది ఎక్కడంటే మాయాబజార్ దాసనారాయణరావు, నేను మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మెడలో వేసుకుని వేసి నన్ను దగ్గర తీసుకున్న ఒక ఫోటో నా దగ్గర, అది మర్చిపోలేదు. అలాగే మెడ్రాస్ లో కూడా మంచి సందర్భంలో కలిసాం మేము. ఆయన పరంపొందించారు. ఆయన చనిపోయిన 6వ రోజు అనుకుంటా నేను వాటికి వెళ్ళా. ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు కలిసి, అంటే మా ఇంట్లో ఒక మెంబర్ లాంటి వ్యక్తిగా చూసాం మేము రామారావు అంటే. అప్పుడు అలా ఉండేది, ఆ లవ్ అండ్ అఫెక్షన్ అనేది అప్పుడు ఉండేది, అలా ఉండేది. సో అలా నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రామారావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.